భీష్మ ఏకాదశి విశిష్టత ఏంటి అంటే, వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించి ఉండవచ్చు, కానీ భీష్ముడే కనుక లేకపోతే భారతమే లేదు. తండ్రి సౌఖ్యం కోసం తన సింహాసనాన్నే త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు. తన ద్వారా కలిగే సంతానం వల్ల ఆ త్యాగం ఎక్కడ పొల్లుపోతుందో అన్న సంశయంతో ఆ జన్మాంతం పెళ్లి చేసుకోకుంటూ భీష్మ ప్రతిజ్ఞని చేసిన ధీరుడు. భీష్మునికి తను కోరుకున్న సమయంలో తనువు చాలించగలిగే వరం ఉంది. అందుకే ఆయన మార్గశిర మాసంలో అంపశయ మీదికి చేరుకున్న ఉత్తరాయణం పుణ్యకాలం వచ్చే వరకు వేచి ఉన్నాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత అష్టమి రోజున తనని ఐక్యం చేసుకోమని ఆ కృష్ణుణ్ణి పరమాత్ముణ్ణి వేడుకున్నాడు. భీష్ముడు జీవితాంతం యావత్తు పరిపక్వంగానే గడిచింది. ఇక తన మరణ సమయంలోనూ తన విశిష్టతను చాటుకున్నాడు. ఈ కురువృద్ధుడు తనను చూసేందుకు అంపశయ్య వద్దకు వచ్చిన ధర్మరాజుకు రాజనీతిలోని సారాంశమంతా బోధించాడు. పాండవులతో పాటుగా ఉన్న కృష్ణుణ్ణి స్తుతిస్తూ విష్ణు సహస్రనామాల్ని పలికారు. అలాంటి భీష్ముణ్ణి కొలుచుకునేందుకు ఆయన నిర్యాణం చెందిన తర్వాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశిగా జరుపుకుంటున్నాము. భీష్ముడు అందించిన విష్ణు సహస్రనామాల్ని ఈనాడు జపిస్తే విశేషమైన ఫలితం దక్కుతుంది. అందుకనే ఈ రోజున శ్రీ విష్ణు సహస్రనామ జయంతి అని కూడా పిలుచుకోవడం జరుగుతుంది. భగవద్గీతను పఠించేందుకు కూడా ఇది చాలా మంచి రోజు. భీష్మాష్టమిని మొదలుకొని భీష్మ ద్వాదశి వరకు ఉన్న 5 రోజులు భీష్మ పంచకం అని పిలుస్తారు. ఈ 5 రోజులు భీష్ముని వ్యక్తిత్వాన్ని తలుచుకుంటారు. భీష్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ 5 రోజులను కేటాయిస్తారు. మనం తరచూ వినే వ్యక్తిత్వ వికాస తరగతులు ఏమాత్రం తీసిపోని ఆచారం ఇది. పైగా భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ విష్ణు సహస్రనామాలను జపిస్తూ భగవద్గీతలను పఠిస్తూ భీష్ముని తలుచుకుంటే సాగే క్రతువులతో మనిషి వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుంది అని అంటారు పెద్దలు. ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే భీష్మ ఏకాదశికి వర్తిస్తాయి. దశమి నాటి రాత్రి నుంచి ద్వాదశి ఉదయం వరకు ఉపవాసం ఉండమని, ఏకాదశి రాత్రి వేళ జాగరణ చేయమని పెద్దలు సూచిస్తారు. దీంతో పాటు విష్ణు పూజకు ఈ వేళ విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. ఈ రోజు ఏ పనిని మొదలు పెట్టినా అద్భుతంగా జరుగుతుంది అని పెద్దలు అంటుంటారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.